ఆగస్టు 15న ఏదైతే ఉచిత బస్సు మహిళలకు హామీ ఇచ్చామో అది కూడా నెరవేరుతుంది. అలాగే ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త బయటకు రావాలని చంద్రబాబు నాయుడు గారు కల సాకారం చేసే విధంగా మరి ఎంఎస్ఎంఈ ఏదైతే ఎంఎస్ఎంఈ చిన్న పెద్ద సూక్ష్మ పరిశ్రమలు స్థాపించాలని ఆయన కోరికని అతితో ఫర్ ఎగ్జాంపుల్ రామచంద్రపురం నియోజకవర్గంలోనే చిన్న పెద్ద 5 సంస్థలు ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా రానున్న సంవత్సర కాలంలో 30 పైబడి ఏదైతే నిరుద్యోగులు గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డారో, కల్తీ మద్యం వైపు డ్రగ్స్ వైపు మళ్లించారు. మరి ఈ ప్రభుత్వం పూర్తిగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడమే కాకుండా జాబ్ మేళాలు ఇంచుమించు రామచంద్రపురం నియోజకవర్గంలో 30 జాబ్ మేళాలు పెట్టి సుమారు 2000 మంది పైబడి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇలాగే అభివృద్ధి సంక్షేమం అనేది సమపాడులో నడుపుకుని వెళ్తూ ప్రజల చేత మన్నలు అందుకుంటా ఉంది ఈ ఎన్డీఏ కూటమి. ఇది మంచి ప్రభుత్వం అంటంలో సందేహం లేదు. ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం ఉందో ఈ అభివృద్ధి సంక్షేమం అనేది జరగటం చూసి వాళ్ళు ఇంకా సీన్లో ఉండరు, ఇంకా రాష్ట్ర ప్రజలు వాళ్ళు మర్చిపోతున్నారని డైవర్ట్ పాలిటిక్స్ కి తెరలేపుతా ఉన్నారు. ఒక అతను వస్తాడు, తిరుపతిలో ఆవులు చనిపోతా ఉన్నాయి అని చెప్పి పిచ్చివాగుడు వాగుతూ ఉంటాడు. ఒక అతను అమరావతిలో మహిళల్ని దుర్భాషలు ఆడుతూ ఉంటాడు, వేశ్యలని. ఆయన అతని ఇష్టానుసారం మాట్లాడుతూ ఉంటాడు. ఇలాంటి గత ప్రభుత్వం చూసాం. అసెంబ్లీలో కూడా ఈ నోటికొచ్చిన బూతులన్నీ మాట్లాడుతూ ప్రజల చేత చీకొట్టించుకున్నారు. అయినా బుద్ధి రాకుండా ఈ సన్నాసులు ఇంకా కూడా ఆడవాళ్ళని దూషిస్తూ అలాగే అసత్య ప్రచారాలు చేసుకుంటూ ఇంకా తిరుగుతూ ఉన్నారు. ఏదేమన్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రజలు మరొకసారి చీకొట్టించుకుని ఆ 11 సీట్లు కూడా గల్లంతయ్యి పరిస్థితి తెచ్చుకున్నారు. అలాగే నా శాఖ విషయానికి వస్తే గత ప్రభుత్వంలో కార్మికుడి ఆరోగ్యం పట్ల కానీ వాళ్ళ యోగక్షేమాల పట్ల కానీ చిత్తశుద్ధి లేని ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. అలాగే ఒక గుప్పిడి ఇసుక కానీ ఒక ఇటుక కానీ పేర్చిన వైనం లేదు. మా ప్రభుత్వం రాగానే సుమారు ప్రతి సంవత్సరం 600 కోట్లు గత సంవత్సరం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తే సుమారు 190 కోట్లు వాడి మిగతా 300 కోట్లు తిరిగి వెనక్కి వెళ్లే పరిస్థితి. మరి ఈ గవర్నమెంట్ రాగానే ఎన్డీఏ కూటమి రాగానే సుమారు ఎలమెంచిల్లో 30 బెడ్డెడ్ హాస్పిటల్కి శంకుస్థాపన చేయడం జరిగింది. అది వర్క్ జరుగుతూ ఉంది. కర్నూలులో 100 బెడ్డెడ్ హాస్పిటల్ కోసం మరి ఈ ల్యాండ్ అలాకేట్ చేయడం జరిగింది ఫ్రీగా. మన ప్రభుత్వం ఫ్రీగా 6.25 సెంట్లు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెల్లూరులో 5.26 సెంట్లు ఈ ఈఎస్ఐ హాస్పిటల్ 50 బెడ్డెడ్ హాస్పిటల్ కోసం శాంక్షన్ చేసి ఆ సైట్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా సుమారు కర్నూలు టౌన్ కానీ అలాగే శ్రీ సిటీ కానీ ఇవన్నీ కూడా సుమారు 7 హాస్పిటల్స్ కూడా సూచనప్రాయంగా కేంద్రం నుంచి ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయో, గత ప్రభుత్వం వైఫల్యం వల్ల 43 మంది చనిపోయారో గత 6 నెలల్లో, అన్ని షార్ట్అవుట్ చేయడానికి వసుధ మిశ్రా గారి టీంని చంద్రబాబు నాయుడు గారు అలాట్ చేయటం, అదేవిధంగా వాళ్ళ నివేదిక అందజేయాల్సి ఉంది. ఆ నివేదిక అందజేసిన వెంటనే అలాగే ప్రతిసారి సేఫ్టీ వీక్ అనేది మేము కార్మికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేది మేము మొన్న సేఫ్టీ వీక్ అనేది కూడా చేయడం జరిగింది. 3 చోట్ల విజయవాడ, కాకినాడ, విశాఖపట్నం 3 చోట్ల కూడా 5,000 మందితో అవేర్నెస్ తీసుకురావడం కోసం మరి ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే బీఓసి భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాడికి గతంలో 1214 జీవో ఎట్టి వాళ్ళు పథకాలన్నీ ఆపడమే కాకుండా గత ప్రభుత్వం నుంచి వాళ్ళకి రావాల్సిన ఏదైతే ఈ సంక్షేమ పథకాలు ఉన్నాయో అన్ని కూడా సుమారు 100 కోట్లు ఆపేయడం జరిగింది. మరి వెంటనే బీఓసి చైర్మన్ కూడా నియమించడం జరిగింది. అతి త్వరలో ఏదైతే భవన నిర్మాణ కార్మికులు డూప్లికేషన్ పేరుతో ఆపేసిన వాళ్ళు పథకాల్ని మళ్ళీ ఆ డూప్లికేషన్ నివారించి వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఏదేమన్నప్పటికీ ఇది మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ నిరంతరం
24/7 ఈ రాష్ట్రం శ్రేయస్సు కోసం, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పెంచడం కోసం. ముఖ్యంగా మీరు చూశారు, గత ప్రభుత్వం సుమారు ఈ అమర్ రాజా బ్యాటరీస్ కానీ, ఇలాగే కియా సంస్థ కానీ, జాకీ లాంటి ప్రముఖ ఫ్యాక్టరీలని ఇక్కడ నుంచి ఎక్స్పాన్షన్ లేకుండా తరిమి కొట్టిన వైను హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ వాళ్ళందరూ గుర్తించాలి. కేవలం వాళ్ళ కమిషన్ల కోసం తరిమి కొట్టి ఈ రోజు మన ఎన్డీఏ కూటమి రాగానే సుమారు 8 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకురావడంతో పాటు 5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి సర్వం సిద్ధమైంది. ఏదేమైనప్పటికీ మేము సగౌరవంగా కాలరగరేషన్ చెప్పుకుంటా ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి ఆశీస్సులతో పాటు నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ అభివృద్ధి అనేది ఉవ్వెత్తున ప్రతి నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. డైవర్ట్ పాలిటిక్స్ కి కొంతమంది ప్రతిపక్షం వైఎస్ఆర్ ఏదైతే ఉందో డైవర్ట్ పాలిటిక్స్ పాటిస్తూ అసత్య ప్రచారాలు చేసుకుంటూ వాళ్ళు బతుకులే అసత్యాలు. వాళ్ళు అందుకనే 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఈ రోజు కనీసం ఏదైతే విమర్శలు తీసుకునే స్థాయిలో అతను లేకుండా, ఏదైతే అసెంబ్లీకి రాకుండా అతన్ని ఎన్నుకోబడ్డాడు. ఆయన కేవలం ఎమ్మెల్యే మాత్రమే. అలాగే అతనితో పాటు 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు ఎన్నుకున్న ప్రజలకి కనీసం అసెంబ్లీలో ముఖం చూపించి వాళ్ళ తరపున పోరాడే ధైర్యం లేక, ఏదైతే అవినీతి మయం చేశారో గత ప్రభుత్వంలో అవన్నీ ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి అసెంబ్లీకి రావట్లేదు. ఏదేమన్నప్పటికీ వాళ్ళ గురించి మాట్లాడుకోవడం వేస్ట్. ఎందుకంటే ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, ఇటు అభివృద్ధి సంక్షేమం సమపాడులు వెళ్తా ఉందని సగౌరవంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.